శ్రీ భగవాన్ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 26వ అధ్యాయము 175వ పేజీ. అంశాలు: శ్రీ సాయి సూక్తి, జ్యోతిర్మయ సాయి, ప్రశాంత సాయి, ప్రశాంత నిలయాధీస్తు సాయి. 4 కెర్లియన్ ఫోటో, అనుభవ గాయత్రి రూపము. శ్రీ సాయి సూక్తి: విశ్వమందు విభుడు వెలుగుచునుండును, విభునియందు వెలుగు విశ్వమెప్పుడు, విభుడు వెలుగుకున్న విశ్వంబు వెలగదు, విశ్వవిభుల మైత్రి శాశ్వతంబు అంటారు బాబా. అనోరణియాన్ మహితో మహియాన్ అని చెబుతారు భగవంతుని స్థితి గురించి. అత్యంత సూక్ష్మమైన పరిమాణువును కూడా వెలిగించే శక్తి ఆ భగవంతుడే. అదే మాదిరి అత్యంత ఘనమైనవి కూడా భగవతత్వం మీద ఆధారపడి ఉంటాయి. విష్ణు స్వరూపం విశ్వం అని, అది జ్యోతిర్మయం అని శాస్త్ర ప్రమాణం. విశ్వం ప్రకృతి, విభుడు పరమాత్మల సంబంధాన్ని వాక్కుకి అర్థానికి ఉన్న సంబంధంతో పోలుస్తారు. శబ్దం వాక్కుకి అర్థం ఉంది అంటే శబ్దం ఉంది అని. దాన్ని ప్రకృతి పరంగా చెప్పినప్పుడు ప్రకృతి పురుషులు అని, విష్ణుపరంగా చెప్పినప్పుడు విశ్వం విష్ణు అని, శివపరంగా చెప్పినప్పుడు శివ శక్తి అని, నాద శబ్దపరంగా చెప్పినప్పుడు వాణి బ్రహ్మ అని తెలియపరుస్తారు. అనగా ఆ అవిభాజ్యమైన సంబంధం విశ్వానికి పరమాత్మకు మధ్యన ఉన్నది. అనగా భగవంతునికి భక్తునికి మధ్యన ఉన్న సంబంధం తెలుసుకొని దానికి తగినట్లుగా మసులుకోవడమే భక్తుల కర్తవ్యం. జ్యోతిర్మయ సాయి: ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య యచ్చైవ షణ్ణం భగయతీరీతః. ఐశ్వర్యం ఈశ్వరతత్వం, సంపూర్ణత్వం, ధర్మస్వరూపత, కీర్తి, అష్టలక్ష్మి స్వరూపత, సమగ్ర జ్ఞానం, సంపూర్ణ వైరాగ్యం అనే 6 భగవల్లక్షణాలుగా తెలుపుతుంది శాస్త్రం. భగవంతుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వేదశాస్త్రాలు ఆయనకు ఏ పేరు ప్రతిపాదించలేదు. జ్యోతిర్మయ స్వరూపమని, నాదస్వరూపమని పేర్కొన్నాయి. అవగాహనకై ఓం లేదా తత్ లేదా సత్ అనే శబ్దత్రయాన్ని ఎన్నుకున్నాయి. ఇది అనుభవం ద్వారా తెలుసుకోవలసిందే కానీ ఇతరత్రా సాధ్యం కాదు. స్వామి తమ యొక్క జ్యోతిర్మయతత్వాన్ని సాధకులైన యోగులైన పురుషోత్తమ యోగి లాంటి వారికే కాక అనేక మంది సాధకులకు అంతటితో ఆపక కేవలం నేటి శాస్త్ర విజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని భగవంతుని ఉనికిని ఆలోచించ మొదలెడినవి. శ్రీ బోరన్స్కీ లాంటి శాస్త్రజ్ఞులకు కూడా దయతో ప్రకటించిన అపూర్వ సంఘటన వంటివెన్నో ఈ అవతారములో వ్యక్తం అయినవి. పురుషోత్తమ యోగి స్వామి 1961వ సంవత్సరం జూన్ నెలలో తమ బృందంతో బద్రీయాత్ర సంకల్పించారు. అనేక అపూర్వ సంఘటనలతో ఆ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. ఒక చోట రోడ్డు మీద బస్సులు ఆపించారు. తాము ఒక్కరే ఆ క్రొత్త ప్రదేశంలో రాత్రి చీకటిలో కాలినడకన బయలుదేరారు. భక్తులలో ఒకరైన సుబ్బరామనాయుడు గారికి వెంటపోయే అవకాశం చిక్కింది. స్వామి పోయి ఒక గుహలోనికి పోయారు. ఆ గుహలో కఠిన తపస్సు ఆచరిస్తున్న 70 సంవత్సరాల పురుషోత్తమ యోగి ఆయన శిష్యులు ఉన్నారు. నాయుడు గారికి లోపలికి పోయే అవకాశం చిక్కలేదు. ఆలస్యానికి తాళలేక నాయుడు గారి గుహలోనికి తొంగి చూస్తే కళ్ళు మిరిమిట్లు గొలిపే దృశ్యం కనిపించింది. స్వామి శరీరం సూర్యుని వలె, సూర్యకిరణాల వలె జ్యోతిర్మయంగా ప్రకాశిస్తోంది. ఆ దర్శనానికి పులకించిపోయిన నాయుడు గారికి ఆ దివ్య దర్శనం జ్యోతిర్మయ పద్మనాభ దర్శనం అని తదుపరి తెలిసింది. అంతటి తపోధనులైన యోగులకే కాక స్వామి
సందర్భానుసారంగా తమ సంకల్పానుసారంగా సాధారణ సాధుకులైన నాయుడు గారికి, ఇస్లాం గారికి, శాస్త్రి గారి వంటి వారులకు కూడా స్వామి జ్యోతిర్మయ దర్శనాన్ని ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి. తాము సంకల్పించిన వారికి తప్ప మిగిలిన వారందరికీ సాధారణ శరీరంతో దర్శనం ఇస్తూ సంకల్పించిన ఒకరిద్దరు భక్తులకు దివ్య దర్శనాలు అందించటం స్వామి జీవిత చరిత్రలో అనేకసార్లు కనబడే ప్రత్యేకత. హిస్లాప్కు జ్యోతిర్మయ దర్శనం. వైట్ఫీల్డ్లో జాన్ హిస్లాప్కు స్వామితో కలిసి భోజనం చేసే దివ్యావకాశం ఒకసారి అనుగ్రహించబడింది. తదుపరి ఆనందమయ శాంత చిత్తంతో ఉన్న హిస్లాప్ స్వామి వైపు చూచి ఆశ్చర్య ఆనందాలకు గురి అయినాడు. కారణం, స్వామి వెలుగులు విరజిమ్ముతూ జ్యోతిర్మయంగా కనపడ్డారు. కొద్ది క్షణాల్లో తేరుకున్న హిస్లాప్, స్వామి ఇదేమిటి అని అడిగారు. స్వామి దానికి సమాధానంగా అది నా సహజ స్థితి. భక్తులు ఆనందమగ్ను శాంతి స్థితిని పొందినప్పుడు వారికి నా జ్యోతిర్మయ రూపం వ్యక్తమవుతుంది అన్నారు సహజంగా. శాస్త్రి గారికి జ్యోతిర్మయ దర్శనం. అది డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భం. స్వామి ఒక్క రోజుననే మందిరంపై గల రచిత ద్వారం గుండా ఉదయం నగర సంకీర్తన తర్వాత దర్శనం అనుగ్రహించే పవిత్ర పర్వదినం. ఎట్లా అయినా ఆ దర్శన సమయానికి అందుకోవాలని ఉవ్వుళ్ళూరుతూ బయలుదేరిన శాస్త్రి గారికి మందిరం చేరగానే తెలిసిన విషయం ఏమిటంటే అప్పటికే స్వామి తమ దివ్య దర్శనాన్ని అందించి లోనికి వెళ్లిపోయారని. అది విన్న శాస్త్రిగారి మనసులో స్వామి సంకల్పానుసారం కదా ఏదైనా జరిగేది, కొద్ది క్షణాల ముందు రాగలగటం లేక ఆలస్యం కావటం అనేది కూడా వారి నిర్ణయమే. దీనికి కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది అని సరిపెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా ఆ మనసు కుదుటపడలేదు. అసంతృప్తి వదలక ఒక రకమైన ఉదాసీన భావం నెలకొన్నది. ఇంతలో స్వామివారి ప్రభాత దర్శన వేళ అయ్యింది. మందిర ప్రాంగణం అప్పట్లో సాయి కుల్వంతు హాలు కట్టబడలేదు. అంతా భక్తులతో నిండిపోవడం చేత బయట ఉన్న రహదారి మీద నిలబడి పిట్టగోడకు ఆనుకొని మనసులో లలితా సహస్రనామములు జపించుకుంటూ సాయి దర్శనం కోసం నిలబడ్డారు శాస్త్రి గారు. స్వామి మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి భక్తుల మధ్యలో, అనగా ఆడవారికి మగవారికి మధ్యలో గల ఖాళీ స్థలములో లేత పసుపు పచ్చ రంగు గల అంగీరకాతో నిలబడ్డారు. ఆ మనోహర దృశ్యం చూచిన శాస్త్రి గారి మనసు ఆనందంతో నిండి సహస్రనామావళి శృతి తప్పింది. క్షణములో తెప్పరిల్లిన శాస్త్రిగారు తిరిగి సహస్రం మొదలుపెట్టారు. లలితా సహస్రం మొదటి శ్లోకం పూర్తి అయ్యింది. ఉద్యద్భాను సహస్రాభా సూర్యకోటి సమప్రభ. కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందే చల్లని తల్లి అన్న నామం వచ్చేసరికి అక్కడ సంపూర్ణ జ్యోతిర్మయమైన రూపం సాయి స్థానములో కనపడింది. క్షణములో తెప్పరిల్లుగా శాస్త్రిగారు తిరిగి సహస్రం మొదలుపెట్టారు. అంటే మళ్ళీ లలితా సహస్రనామం చదవటం మొదలుపెట్టారు. లలితా సహస్రం మొదటి శ్లోకం ఒక్క శ్లోకం పూర్తి అయింది. ఉద్యద్భాను సహస్రాభా సూర్యకోటి సమప్రభ. కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందే చల్లని తల్లి అన్న నామం వచ్చేసరికి అక్కడ సంపూర్ణ జ్యోతిర్మయమైన రూపం సాయి స్థానంలో కనపడింది. శరీరం వశం తప్పి శాస్త్రిగారు నిలబడ్డ వ్యక్తి అదే మాదిరి వాలిపోయారు. ప్రక్కనున్న భక్తులంతా ఇది ఏదైనా రుగ్మతయా, అంటే హార్ట్ అటాక్ అన్న భయంతో పలకరించడం, మందులు ఉపచారాలు చేయడం మొదలుపెట్టారు. శాస్త్రిగారు తెప్పరిల్లి వారిని సంజ్ఞలతోనే వారించి స్వామి దర్శనం కొరకై అటువైపు దృష్టి సారిస్తే మళ్ళీ అదే జ్యోతిర్మయ స్వరూపం. అది మొదటిసారి కావడంతో అప్పటిదాకా జీవితంలో స్వామి మీద ఉన్న ప్రేమ, భక్తులతో పాటు భయం కూడా చోటు చేసుకున్నది శాస్త్రి గారికి. ద్వంద్వ భావాలతో ఇది ఏమైనా అనారోగ్యమా లేక స్వామి ఇచ్చిన జ్యోతిర్మయ దర్శన ఫలమా అన్న సందేహం కలగగా దాన్ని పటాపంచులు చేసే విధంగా తమ దివ్యానుభూతిని వసిగి ఇది తాము అనుగ్రహించిన జ్యోతిర్మయ దర్శన ఫలంగా తెలిపి నిర్ధారించారు స్వామి. ఇంతలో మనం తెలుసుకోవలసిన సారాంశం ఏమిటంటే, స్వామి ఏది చెప్పి చెయ్యరు,
చేసి చెబుతారు కాబట్టి స్వామి ఏ క్షణాన ఎవరిని ఎట్లా అనుగ్రహించనున్నారో తెలియని మనం అనుక్షణం జాగరూకతతో నిరీక్షించి ఉండటమే కర్తవ్యం. ఇది వారి అనుగ్రహానికి సంబంధించినదే కానీ వ్యక్తి యొక్క శక్తికి సంబంధించినది కాదు. అందువల్ల వ్యక్తిగత అర్హత కన్నా స్వామి అనుగ్రహం మిన్న. ప్రశాంత సాయి, ప్రశాంత నిలయాధీశ సాయి, ప్రశాంత హృదయాలన్నిటిలో వ్యక్తం అయ్యేది స్వామి. ప్రశాంతి నిలయం సార్థక నామాంకల మందిర ప్రాంగణం. స్వామి కొన్ని సందర్భాలలో నిలయంలోని భక్తులను మందలిస్తుంటారు. స్వామి మందిరములో ఉన్నప్పుడు ఒక మాదిరి, లేనప్పుడు ఇంకొక మాదిరిగా ప్రవర్తించటం తగదని బోధిస్తూ ఉంటారు. సాయి సర్వత్రా వ్యాప్తమై ఉన్న ప్రశాంత నిలయం ప్రత్యేకత దానికి ఉన్నదనే విషయాన్ని రుజువు చేసే సంఘటన ఒకటి జరిగింది. అది స్వామికి ప్రశాంత నిలయానికి ఉన్న అభేదతను తెలియచేసే చిత్రమైన సంఘటన. ఒక విదేశీ భక్తుడు పుట్టపర్తికి వచ్చిన సందర్భంలో స్వామి లేకపోగా తన కెమెరాతో మందిరం ఫోటో తీశాడు. తర్వాత ఆ ఫిల్మ్ను డెవలప్ చేసి చూస్తే ఆ ప్రశాంత మందిర ముఖతలం అంతా శ్రీ సత్యసాయి బాబా వారి ముఖంతో నిండి ఉన్నట్లుగా ఫోటో ప్రింట్లో వచ్చింది. తను వచ్చిన సందర్భంలో స్వామి అక్కడ లేరు అనుకోవడం తప్పు అని అర్థమైంది అతనికి. ఆ ఫోటోను సాయి డిస్కోర్స్ అనే భగవద్గీత అనే పుస్తకం పై కవర్ పేజీ మీద ముద్రించారు. కెర్లియన్ ఫోటో అనుభవ గాయత్రి రూపసాయి 1978 సంవత్సరంలో ఒక రష్యన్ శాస్త్రవేత్త స్వామి దగ్గరకు బెంగళూరు వచ్చాడు. అతని పేరు ప్రొఫెసర్ బోరాన్స్కీ. అతనికి దేవుడంటే నమ్మకం లేదు, కానీ జీవజాలం చుట్టూ ఉండే జ్యోతిర్మయ కాంతి తరంగాలను ఆరా గుర్తెరగగల శాస్త్రవేత్త అయిన కెర్లియన్ ఫోటో అనుభవ సాయి గాయత్రి రూపసాయి 1978 సంవత్సరంలో ఒక రష్యన్ శాస్త్రవేత్త స్వామి దగ్గరకు బెంగళూరు వచ్చాడు. అతని పేరు ప్రొఫెసర్ బోరాన్స్కీ. అతనికి దేవుడంటే నమ్మకం లేదు, కానీ జీవజాలం చుట్టూ ఉండే జ్యోతిర్మయ కాంతి తరంగాలను గుర్తెరగగల శాస్త్రవేత్త ఆయన. ఒకసారి ఆయన తన కెర్లియన్ కెమెరాతో స్వామిని ఫోటో తీయగా పరమాద్భుతంగా స్వామి చుట్టూ గల కాంతి చక్రం సాధారణ మనుషుల కాంతి ప్రమాణానికి అనేక రెట్లుగా ఉండటమే కాక ఆ కాంతి వలయంలో గల రంగుల స్వచ్ఛత ఆ శాస్త్రవేత్తను విభ్రాంతుడిగా చేశాయి. వేదమాత భగవతి గాయత్రీదేవి వర్ణనలో తెలిపిన 5 వర్ణాల కాంతి సమూహాలు. గాయత్రీదేవి వర్ణనలో తెలిపిన 5 వర్ణాల కాంతి సమూహాలు అనగా తెల్లని ముత్యపు కాంతి, దానిని అనుసరించి గులాబీ వర్ణం, బంగారు వర్ణం, నీలవర్ణం, సూర్యుని కాంతి వంటి తేజోమయ రూపాల కల ఆ కాంతి వర్ణాలు స్వామి నుండి వెలువడి ప్రశాంత నిలయ సౌధాన్ని చుట్టి ఆకాశం వరకు అనంతంగా వ్యాపించి ఉన్నట్లుగా అర్థమయ్యింది. తెలుపు రంగు శక్తికి, గులాబీ రంగు ప్రేమకు, నీలిరంగు అనంత వ్యాప్తికి, బంగారు వర్ణం ఆధ్యాత్మికతకు సంకేతాలు. ఇంతటి అద్భుత కాంతి పుంజం వెలువరుస్తున్న వ్యక్తిని తాను ఇంతవరకు ఎక్కడా చూడలేదని ఆ శాస్త్రజ్ఞుడు పేర్కొన్నాడు. తదుపరి ఒకసారి ఆయన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఇలా చెప్పారు: స్వామి తీరు వర్ణనాతీతం. వారు సందేశం ఇస్తున్నంతసేపు స్వామిలోని గులాబీ తేజం స్వామి వెనక వైపు ఉన్న వేదికను, గోడలను దాటి హాలంతా నిండిపోయి తరమత భేదం లేకుండా అక్కడ చేరిన వారందరిలో ప్రవేశించి వ్యాపిస్తున్నది. స్వామి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అది వారిలోకి ప్రవేశించడం, తిరిగి స్వామిని చేరుతుండటం జరుగుతున్నది. భగవంతుడు అంటే వ్యవహారికంగా నమ్మలేని ఆ విదేశీ శాస్త్రజ్ఞుడు స్వామిని గురించి చెప్పిన సత్యం 2 కాళ్లతో నడయాడుతున్న నిస్వార్థ ప్రేమస్వరూపుడని. స్వామి చెప్పేది కూడా అదే కదా. ప్రేమస్వరూపుడు భగవంతుడు. బ్లిడ్జ్ పత్రిక సంపాదకుడైన కరింజియా ప్రొఫెసర్ బోరాన్స్కీ చెప్పిన విషయాలను నిర్ధారించుకునేందుకు స్వామి తమ చుట్టూ ఉన్న కాంతి వలయాల గురించి ఆయన చెప్పింది నిజమేనా అని ప్రశ్నించగా
స్వామి ఇలా వివరించారు. అతనే కాదు కొన్ని వేల మంది ఆ కాంతిని సందర్శించారు. అతనే కాదు కొన్ని వేల మంది ఆ కాంతిని సందర్శించారు. స్వచ్ఛమైన భక్తితో బుద్ధి వికసించిన వారికి ఈ కాంతి కనబడుతుంది. తమలోని శక్తిని గురించి ఉదాహరణపూర్వకంగా చెబుతూ స్వామి, నా శక్తులనేవి ఏనుగు ప్రమాణం కలిగి ఉంటే ఈ మహిమలనేవి చిన్న దోమ ప్రమాణం కలిగిన వనవచ్చు. నా శక్తులనేవి ఏనుగు ప్రమాణం కలిగి ఉంటే ఈ మహిమలనేవి చిన్న దోమ ప్రమాణం కలిగిన అనవచ్చు. అటువంటి నా శక్తిని గ్రహించలేక అర్థం చేసుకోలేక సాధారణ వ్యక్తులు అల్పమైన మహిమలకే ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతున్నందుకు నాలో నేనే నవ్వుకుంటాను. నాలోని శక్తి ఎటువంటి కొలతలకు అందనది, సర్వ ప్రమాణాలకు అతీతమైనది, ఎట్టి పరిశోధనలకు అలివి కానట్టిది. దాని మితి ఇంతయని ఎవరూ చెప్పలేరు. నా ప్రేమతత్వమును గుర్తించి అనుభవించిన వారు మాత్రమే నన్ను కొంతవరకు తెలుసుకోగలరు. సాకారత్వ నిరాకార సాక్షీభూత దిగంతరం సతతోదారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 26వ అధ్యాయము సంపూర్ణం. 181 పేజీ.